ఎక్కడైతే మన ధనం ఉంటుందో అక్కడే మన హృదయం ఉంటుంది. నిజమే కదా? అయితే మన యొక్క హృదయం దేవుని యొక్క ఆలయమై ఉన్నదండి. దేవుడు ఆయనతో గడిపే సమయాన్ని ఒక ట్రెషర్ లాగా మీరు చూస్తే ఎప్పుడు కూడా మన హృదయం పరితపిస్తూ ఉంటుంది ఆయనతో సమయాన్ని గడపాలి అని. అయితే ఈ లోకంలో క్షయమైన వాటి యందు నీ హృదయాన్ని ఉంచుకుంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనము నీకు లేదు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం అతనికి? ఒకవేళ చల్లారిపోయి ఉంటే దేవుణ్ణి అడగండి, దేవా నన్ను రగల్చయ్యా, నాలో ప్రేమని తిరిగి రగల్చు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుని వెతికేవారుగా ఉండండి, వెర్రివాడి వలె ఉండకండి. ఒకవేళ మీరు దేవునితో సమయాన్ని గడిపేవారైతే లోకుల దృష్టికి మీరు వెర్రివారు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మీరు